అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. కేఎన్ఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ నుంచి మనకి మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులు మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటాలో చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో, సో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి కేఎన్ఆర్ యూనివర్సిటీస్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే August 13th అండి. అంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్స్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో నా డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేసేయచ్చు, వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్. సో దీనికి సంబంధించిన డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉందంటే మనకి August 2026 6 PM వరకు మనకి టైం ఉందండి. సో ఈ టైంలో మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ అండ్ ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నీట్ యూజీ 2026 మనకు వచ్చిన స్కోర్ ఎంత, ఆ స్కోర్ని బట్టి మనకి ఏ కేటగిరీ వైజ్ అనేది ఒకసారి చూద్దాం. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మనకు నీట్ యూజీలో 213 మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. పర్సంటేజ్ వచ్చేసి మనకి 50% అయితే వచ్చి ఉండాలి. సో అలానే మనం అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే మార్క్స్ 194 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. పర్సంటేజ్ వచ్చేసి 45% అయితే వచ్చి ఉండాలి. సో అలానే మనం ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే 177 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. పర్సంటేజ్ వచ్చేసి మనకి 40% అయితే వచ్చి ఉండాలి. సో నీట్లో మీకు ఈ స్కోర్ వచ్చింటే మీరు దీనికి ఎలిజిబుల్ అన్నట్టు, అంటే మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూద్దామండి. కంపల్సరీ మన ఏజ్ అయితే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి. ఎప్పటికీ December 31, 2026 లోపే 17 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అలానే మనం ఎడ్యుకేషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలానే సైన్స్ మార్క్స్ అంటే ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఇంగ్లీష్లో మనకి ఎంత పర్సెంట్ వచ్చి ఉండాలంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50% అయితే స్కోర్ చేసి ఉండాలండి. సో అలానే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనకి 40% స్కోర్ అయితే చేసి ఉండాలి ఈ సబ్జెక్ట్స్లో. సో అలానే మనం ఓసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కేటగిరీ వల్ల అయితే 45% అయితే చేసి ఉండాలి, అంటే మినిమం 45% అయితే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన స్టేట్ కోటా ఎలా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఎవరు స్టేట్ కోటా కిందకి వస్తారు అంటే లోకల్కి ఎవరు వస్తారంటే ఎవరైతే రెసిడెన్షియల్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్టడీ తెలంగాణలో కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు మనకి లోకల్ కిందకి అయితే వస్తారండి. వాళ్ళ రిజర్వేషన్ వచ్చేసి మనకి 85% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ 4 years అంటే వాళ్ళు తెలంగాణలో స్టడీ కాకపోతే వాళ్ళైతే నాన్ లోకల్ కిందకి అయితే వస్తారండి. సో వాళ్ళకి మనకి ఆల్ ఇండియా కోటా కింద 15% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏ స్పెసిఫిక్ రెగ్యులేషన్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ. సో ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే మనకి స్పాన్సర్షిప్ అనేది మనకి బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఉండాలి. దాంతోపాటు ఎంబసీ సర్టిఫికేట్ స్టేటస్ కూడా ఉండాలండి. దాంతోపాటు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. సో ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రం ఆ ఎన్ఆర్ఐ కేటగిరీని మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ అయితే 12,000 ఉంటుందండి. సో 12,000 పే చేసినట్టయితే మన రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ 12,000 ఏదైతే ఉందో ఇది నాన్ రీఫండబుల్ అండి. సో రీఫండ్ అయితే ఉండదు అనమాట. ఓకేనా? సో ఈ అమౌంట్ మీరు పే చేసినట్టయితే మీరు ఫర్దర్ స్టెప్స్కి అయితే వెళ్ళగలరు. సో మనకి రిజిస్ట్రేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి నీట్ స్కోర్ కార్డ్ అనేది ఉండాలండి. అలాగే 10th మెమో ఉండాలి. అలానే 10+2 ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మెమో అయితే ఉండాలి. అలానే 9th 10th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాంతోపాటు 10+2 12th స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి. ఆధార్ కార్డు, ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఒకసారి రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇది మ్యాక్సిమం మనకి 500 KBలో ఉండేటట్టు చూసుకోండి. పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB ఫైల్ సైజ్ ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్ అంటే అది 500 KBలో ఉండేటట్టు అయితే చూసుకోండి. మైనారిటీ సర్టిఫికేట్ కూడా 500 KBలో ఉండేటట్టు అయితే చూసుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అలానే ఆర్మీ డెంటల్ కాలేజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోండి. అది మనకి 1000 KBలో ఉంటే సరిపోతుంది అనమాట. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లేదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం
రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే చేసుకోగలం. రిజిస్ట్రేషన్స్ మళ్ళా అయితే చేసుకోలేం. చేసుకున్నట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతది. ఓకేనా? సో, అలానే ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటదనమాట. ఏదైనా ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మీకు అడ్మిషన్స్ అనేది రాదనమాట. ఓకేనా? సో, ఈ రెండిటి వల్ల ఈ 2 కరెక్ట్‌గా ఉంటేనే మనకి అనుకున్న కాలేజ్‌లో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతదనమాట. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు గాని, లేదా పేమెంట్ చేసేటప్పుడు గాని, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు గాని మీకు ఎలాంటి డిఫికల్టీ ఫేస్ చేసినా సో, ఈ టోల్ ఫ్రీ నంబర్స్ అయితే ఇచ్చారండి. ఈ టోల్ ఫ్రీ నంబర్స్‌కి అయితే మీరు కాల్ చేయొచ్చనమాట. టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా వస్తే మీరు ఈ నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. 9392685856 ఇది కలవకపోతే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఇది కలవకపోతే ఈ నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. ఈ 3 నంబర్స్ అయితే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకు ఈ నంబర్స్ ఏమైనా కలవకపోతే మీరు మెయిల్ కూడా చేయొచ్చండి. వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడీ కూడా ఉంది. tsmedadm.tech@gmail.com సో, మీరు దీనికి మెయిల్ కూడా చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఏదైనా రూల్స్ అండ్ సర్టిఫికేట్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారనుకో, సో, దానికి సంబంధించి సెపరేట్ ఫోన్ నంబర్స్ అయితే ఉన్నాయి. వీటికి మీరు కాల్ చేయొచ్చనమాట. 7901098840 సో, అలానే 9490585796 అలానే ఈ నంబర్ కలవకపోతే ఈ నంబర్స్‌కి అయితే మీరు కాల్ చేయండి. సో, ఈ 3 నంబర్‌లో ఏదో ఒక నంబర్ మీకు కలుస్తుందనమాట. కలవకపోతే మీకు మెయిల్ అడ్రెస్ కూడా ఇచ్చారండి. వాటికి మీరు మెయిల్ కూడా చేయొచ్చనమాట. సో, knrugadmision admission@gmail.com సో, వీటికి మీరు మెయిల్ కూడా చేయొచ్చనమాట. సో, పేమెంట్ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా మీరు ఫేస్ చేసినట్టయితే 9618240276 ఈ నంబర్‌కి అయితే మీరు కాల్ చేయండి. మీ పేమెంట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట. సో, వీళ్ళకి టైమింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ టైమింగ్ లోపలే మీరు కాల్ చేయాల్సి ఉంటది. 10:30 మార్నింగ్ నుంచి 5 PM వరకు మీరు కాల్ చేయొచ్చనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా మేనేజ్మెంట్ కోటా కోసం చూస్తున్నారా? లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.